హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్. ఈరోజైతే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. అది ఏ విషయం గురించి అని అంటే గండికోట విషయం గురించి. ఆ అమ్మాయినైతే అన్యాయంగా చంపినట్టయితే నాకు అనిపిస్తుంది. మెయిన్ ఇప్పుడు అంత స్టోరీ అయితే మీ అందరికీ తెలుసండి. ఏంటిది, ఒక అబ్బాయిని లవ్ చేసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకనే ఆమెను చంపేసిళ్ళు అనేది అయితే అన్నీ న్యూస్ ఛానల్లో వచ్చింది, అందరికీ తెలుసు. ఈ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరము లేదు. ఇంకా సరే, ఆడి వరకు ఓకే. అంతా కూడా దొరికినాక కూడా మనకు అప్డేట్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇప్పుడు న్యూస్ వాళ్ళు ఎటు పోయిళ్ళు అనేది నా క్వశ్చన్ అన్నమాట. ఒక అమ్మాయి విషయము అంత ఘోరంగా సొంత అమ్మనే చంపినప్పుడు వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, వాళ్ళు ఇప్పుడు ఆ శిక్షను ఎట్లా ఫేస్ చేస్తారు, అవన్నీ సొసైటీకి చెప్తేనే కదా ఇంకొకటి తప్పు చేయకుండా అట్లా చేయకుండా భయపడతారు. ఎవరింట్లో అయినా కూడా అమ్మాయి ఉంటుంది. ఈ జనరేషన్లో లవ్లు అనేది కామన్ అండి. లవ్లు అనేది కామను. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా లవ్ చేస్తుంది. సేమ్ ఈ వైష్ణవి ఫేస్ చేసినట్టే వాళ్ళు ఫేస్ చేస్తారు. అందరు ఏమనుకుంటారు, గంత పెద్ద వైష్ణవి గంత పెద్ద న్యూస్ అయింది, వాళ్ళ అన్నను వాళ్ళ మమ్మీనే ఎవడేం చేయలే, మమ్మడి ఎవడేం చేస్తారని ఇక్కడ కూడా సరే, ఈ తెలంగాణ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఇంకోటి కూడా ఇట్లే కేసు అయితే ఎవరేం చేస్తారు? పర్టికులర్గా వాళ్ళకి ఏం కేసు పడుతుందో కూడా మన జనానికి తెలిసేటట్టు చేస్తేనే కదా ఇప్పుడు అన్నిటివైనా న్యూస్ ఛానల్స్ అన్నీ అనేది నేను అడుగుతున్నా. ప్రతి ఒక్కటి వైరల్ కాగానే దాని గురించే మాట్లాడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం శిక్ష పడ్డది వాళ్ళకు అనేది అయితే ఎవరు చూపిస్తలేడు. అదైతే రాంగ్ అసలు. ఎందుకంటే ఒక సొసైటీకి మంచి మెసేజ్ అనేది ఇవ్వాలి. ఏ న్యూస్ ఛానల్స్ అయినా సరే, ఏ ప్రైవేట్ ఛానల్స్ అయినా కూడా సొసైటీకి ఒక భయంకరమైన విషయం చెప్పేటట్టు ఉండాలి. అట్లయితేనే కొంచెం జనం మారుతారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఈ గండికోట విషయం గంతగానం చాలా మంది కూడా ఒక కొత్త అప్డేట్గానైతే ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఎవరు అంతకులు అని ప్రతి ఒక్కరైతే అంటే చూసినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎటు పారిపోయిండు, వాళ్ళ అమ్మకి ఏం కేసు పడుతుంది అనేది చూపించాలి కదా. నేను అడిగేది కరెక్టా రాంగా అనేది నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం అనేది కలగాలి, ఇలాంటి హత్యలు అనేది ఆగాలి. కేసునే తప్పదో పట్టించారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు ఇట్నే వదిలేస్తే ఆ లొకేషన్ బతికి ఉంచుతారా వీళ్ళు? లొకేషన్ కూడా చంపేస్తారు కదా. వాళ్ళ బిడ్డనే చంపేసినప్పుడు గత ఘోరంగా రేప్ కేసులాగా అంటే రేప్ అనుకుంటట్టు చేసిళ్ళు వాళ్ళు. బట్టలన్నీ ఇప్పేసి ముళ్ళ పొదలు పడేసిళ్ళంటే ఇప్పుడు వాళ్ళు నిమ్మలంగా సేఫ్గా వాళ్ళ గురించి బయటికి వస్తలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరిని చంపేస్తారు? లోకేష్ని చంపేస్తారు కదా వాళ్ళు. లోకేష్కి మళ్ళీ అప్పుడు లోకేష్ గురించి మళ్ళీ లోకేష్కి ఏమైనా జరిగి చనిపోయింది అనుకో, మళ్ళీ వాని గురించి మళ్ళీ న్యూస్లు, మళ్ళీ పబ్లిసిటీలు ఇవ్వేనా? అదేదో వాళ్ళ అమ్మ నాన్నకి ఏ శిక్ష పడుతుంది, వాళ్ళ అన్నలకి ఏం శిక్ష పడుతుంది, వాళ్ళ బావకి ఏం శిక్ష పడుతుంది అనేది సొసైటీకి చూపిస్తే కొంచెమైనా కూడా జనాల మైండ్ను మార్చేటట్టు చేస్తారు కదా. అంటే ఇంకో ఆడపిల్లకి ఇట్లా జరగకుండా ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. నేను అంటే కరెక్ట్గా మాట్లాడినా రాంగ్ మాట్లాడినా నాకు కామెంట్ చేయండి. బోలెడు హత్యలు జరుగుతున్నాయి కానీ తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అనేది చూపిస్తలేరు. అట్లా చూపించకపోవడం వలన ఈ హత్యలు అనేది అట్నే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. హత్యలు అనేది ఆగట్లేవు, అవి అట్నే రిపీటెడ్గా అవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కటే, వాళ్ళకి ఏం శిక్ష పడుతుందో కూడా చూపించే ప్రయత్నం చేయండి. అంటే పోలీస్ వాళ్ళని నిలదీసే హక్కు ఉంటుంది న్యూస్ ఛానల్స్ వాళ్ళకు. అంటే వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, సొసైటీకి కొంచెం మెసేజ్ ఇవ్వాలంటే చూపెడితేనే కొంచెం ఆగుతాయి, అంటే తగ్గుతాయి అంటట్టుగా మారాలి. అందరు మారితేనే కొంచెం ఈ హత్యలు అనేది మారుతాయి. ఇంత చిన్న వయసులో కూడా లాడ్జ్లకు పోవడు, ప్రైవేట్ రూములు తీసుకోవడం ఈ అమ్మాయి తప్పే. అట్లా పోవడం ఆమె ప్రాణాల మీదకే తెచ్చుకుంది లవ్ చేసి. ఆమె ఏం ఎంజాయ్ చేసిందో ఏమో తెలియదు కానీ ఆమె పరువు అనుకుంటే ఆమె ప్రాణాలనే తీసుకుంది కదా వాళ్ళ అమ్మ నాన్న తీసేళ్ళు.
అందుకే అంటే కాలేజీ పోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొంచెం సెటిల్ అయినాక లవ్ చేసుకోండి. సెటిల్ అయినాక లవ్ చేయాలంటే ఏజ్ అయిపోయినాక అని అంటారు. ఎందుకంటే 30 ఏళ్ళ వరకు ఎవరు సెటిల్ అవుతలేడు ఈ రోజులల్లో. ఏజ్ ఏమో 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లవ్లు ఈ గివ్లు అనుకుంటా. ఎవరిదైనా నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాయి కదా. ఏజ్ అంతా అయిపోయినాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఎవరిమంతనేమో గిట్టినాయి ఇక లవ్లు ఇన్స్టాగ్రామ్లు అనుకుంటా ఈ హత్యలు వీటన్నిటికీ దారి తీస్తుంది. ఉంటుంటే సొసైటీ ఏమవుతుందో ఏమో కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకు వాళ్ళ అమ్మకు ఏం శిక్ష పడ్డదో మాత్రము ఒక న్యూస్ అయితే అప్డేట్ ఇవ్వాలి. ఇంకే అంతకుడు దొరికిందని కనీసం మీడియా ముందుకు వచ్చి పోలీసులు కూడా చెప్తలేరు. వాళ్ళ అన్ననో వాళ్ళ బావని చూపిస్తలేరు. ఎందుకు? వాళ్ళు నిర్దోషులు ఏమన్నా? సరే వాళ్ళ చెల్లెయి ఉండొచ్చు, వాళ్ళ బిడ్డయి ఉండొచ్చు. సరే ఆమెను చంపే రైట్స్ అయితే ఇయ్యరు కదా ఎవరైనా కూడా. చంపే రైట్స్ ఎవరికి లేవు. కాబట్టి వీళ్ళను నిర్దోషులు, వీళ్ళే అమ్మాయిని చంపిల్లని అంటే చూపించవచ్చు కదా మీడియాకు. ఇవంతా ఎట్లయితుంది అని అంటే డబ్బులకు లొంగిపోయే ముచ్చట అయినట్టు అవుతుంది ప్రతి కేసు. అంతే ఇప్పుడు అన్ని జరిగే కేసులన్నీ కూడా పైసల మీద డిపెండ్ అయ్యే ఉంటున్నాయి. అవి మళ్ళీ బయటికి కూడా వస్తలేవు, ఏం లేవు. మళ్ళీ ఈ మర్డర్లు అనేది కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఎవరు చచ్చిపోయినా మంచిదే, అటు అబ్బాయి చచ్చినా మంచిదే, ఇటు అమ్మాయి చచ్చినా మంచిదే. కానీ డబ్బులకు ఆశపడుతుంది సొసైటీ అనేది. డబ్బులకు ఆశపడి ఇక ఆడికే కేసు క్లోజ్ చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. మరి అంతకు ముందుకు మీడియా ముందుకు వచ్చి మా బిడ్డకు న్యాయం జరగాలి, మేము ఎందుకు చంపుకుంటామని వాళ్ళ అమ్మ దొంగేడు పేడేసింది కదా. వాళ్ళ అమ్మ కూడా ఒక ఆడదే అట్లా బిడ్డను చంపించుకుంటుంది. అవలేదు, చంపనికి ప్లాన్ చేసింది కానీ ఆమెను మార్చడానికి ప్లాన్ చేయలే వాళ్ళ అమ్మ. అవునా కదా? ఈరోజు నీకు చెడ్డ పేరు, ఊరోళ్ళందరూ నోట్లు ఉంచుతారు నిన్ను. ఏందమ్మా నువ్వు మీ బిడ్డను చంపినావని నీకు ఒక ఎల్లకాలం నువ్వు బతికినన్ని రోజులు నీకు ఒక చెడ్డ పేరున్నది. బిడ్డను చంపింది తల్లే అని మిమ్మల్ని చూస్తేనే భయపడతారు జనాలు. అమ్మో వీళ్ళు బిడ్డను చంపిల్లని. ఇది ఇన్ని రోజులు నువ్వు సచ్చే వరకు ఈ చెడ్డ పేరు మోస్తావు. కానీ అంటే ఎవరు లొకేషన్ లవ్ చేసినందుకు అది కొన్ని రోజులు ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఉంది, ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి ఫేస్ చేయాల్సిన విషయమే. అది కొడుకైనా కొడుకైనా సరే బిడ్డైనా సరే. ఇప్పుడు అంత జనం ఒకటే మీద, రెండే కులాలు. ఒకటేంటిది ఆడకులం మగ కులం, అంతే. మొత్తం ప్రేమ ప్రేమ ప్రేమ. ఎదుటింట్లో తప్పు జరిగిందని మనం నవ్వుకోవడం కాదు. మన ఇంట్లో తప్పు జరిగే టైం వస్తుంది కాబట్టి ఎదుటింట్లో తప్పు జరిగినప్పుడు నువ్వు నవ్వుకోకు, నువ్వు సేఫ్గా ఉండు. అమ్మో ఆ విషయం మళ్ళీ మన కుటుంబమే ఆ సమస్యలో పడితే మళ్ళీ ఎదుటోళ్ళు నవ్వుకుంటారు కదా. మంది కోసం పరువు కోసం నీ బిడ్డను చంపుకుంటారా ఎవరైనా? ఒక్కటే ఆంధ్రప్రదేశ్ను గవర్నమెంట్ను కోరేది ఒక్కటే. సరే ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా ఏదైనా కూడా హత్యలు జరుగుతున్నాయని ఇత్తాళ్ళు మొత్తం ట్రోలింగ్ న్యూస్ లాగా ఇత్తుళ్ళు. కానీ నెక్స్ట్ వాళ్ళకి ఏం హత్యలు జరిగినాయో, అంటే వాళ్ళకి ఏం శిక్ష పడ్డదో, సరే ఉరి శిక్షణ లేకుంటే వాళ్ళు జైలుకు పోయి వస్తారా, అవి ఏ శిక్షలు పడ్డాయో మాత్రం కంపల్సరీ పోలీసు టీం అయితే మీడియా ముందుకైతే వచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సొసైటీ కొంచెమైనా మారుతుంది. మీరు చెప్పే ఆ న్యూస్ వల్ల కొంచెం భయపడైనా కూడా జనాలు మారుతారు. కంపల్సరీ జనానికి చూపించే ప్రయత్నం చేయండి. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్, ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.